మా ఫ్రెండ్ యమహా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నేను డ్యూక్ కూడా ట్రై చేద్దామన్నా. మా ఫ్రెండ్ ఏమ్రా అంత ఖాళీగా ఉన్నావా అని అన్నాడు. సాటర్డేనే కదా, పెద్ద వర్క్స్ ఏం లేవంటే, సరే పదా అని డ్యూక్ షోరూమ్, పల్సర్ షోరూమ్, సుజుకి షోరూమ్, హోండా షోరూమ్కి లాక్కొని వెళ్ళాడు. డ్యూక్ షోరూంలో ఈసారి పెట్రోల్ లేదని 10 మినిట్స్ వెయిట్ చేపించి టెస్ట్ డ్రైవ్ ఇచ్చారు. ఇంకా అలానే పల్సర్ షోరూమ్కి వెళ్తే వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు. సో ఆ యాటిట్యూడ్ నచ్చక ఏం అడగకుండా సుజుకి షోరూంలోకి వెళ్ళాం. బట్ టెస్ట్ డ్రైవ్కి అవైలబుల్ లేదు, మండే రండి అన్నారు. ఇంకా హోండా షోరూమ్కి వెళ్ళి అక్కడ కూడా కాసేపు బైక్ చూసేసి మా ఫ్రెండ్ మీటింగ్ పెట్టాడు, ఏ బైక్ అఫోర్డబుల్ ఉందిరా అని. ఎఫ్జెడ్ తప్ప రిమైనింగ్ మేము అడిగిన ఆల్ బైక్స్ 2 lakhs ప్లస్ చెప్పారు. ఇంకా మైలేజ్ కూడా ఇంపార్టెంటే అని ఎఫ్జెడ్ తీసుకుందాం అన్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందిరా అని అడిగితే రిచ్గా ఒక 1000 ఉంటుంది అన్నాడు. మరి ఇన్ని షోరూమ్స్కి ఎందుకు తిరిగాంరా అంటే, టెస్ట్ డ్రైవ్ చేయాలంటే ఉండాల్సింది మనీ కాదు, డ్రైవింగ్ లైసెన్స్ రా అని చెప్పాడు. ఇంకా నెక్స్ట్ మంత్ శాలరీ వన్ ట్రై చేద్దాంలే పదా అని చెప్పేసి రిటర్న్ వచ్చేసాం.